హాయ్ హలో నమస్తే మా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ మా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ అని ఎందుకన్నానంటే నేను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకున్నాను కాబట్టి అది మా యూనివర్సిటీ కాబట్టి నేను చదువుకున్న యూనివర్సిటీ కాబట్టి మా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో బాగా దాడులు జరుగుతున్నాయి వైస్ ఛాన్సలర్ మీద. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది ఆంధ్ర యూనివర్సిటీలో. అదేంటంటే ఇంకా ముఖ్యమంత్రి ఫోటో అంటే ఫోటోలు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫోటోలు ఇంకా మార్చలేదట. ఫోటోలు ఇంకా మార్చలేదని వీళ్ళు ప్రెజర్ పెడుతున్నారట యూనివర్సిటీలో, మీరు ఫోటోలు మార్చండి అని. అక్కడ వైస్ ఛాన్సలర్ ఏమో మరి ఆయన నేను మారుస్తానన్నాడా మార్చలేదన్నాడా, ఇంకా జగన్ గారి ఫోటోనే ఉందట యూనివర్సిటీలో. అందుకని వీళ్ళు బాగా ప్రెజర్ చేస్తున్నారు అని వాళ్ళ ఛానల్లోనే చూసా. ఇప్పుడు వాళ్ళ ఛానల్లోనే వాళ్ళు అంటే నెగిటివ్గా ప్రచారం చేశారు. నా న్యూస్ ఏంటి అంటే వైస్ ఛాన్సలర్ వినటం లేదు, ఇంకా జగన్ గారి మనిషే, ఇంకా జగన్ భక్తులే ఉన్నారు యూనివర్సిటీలో అని చెప్పి ఏదో ఒక బులెటిన్ వేశారు యూనివర్సిటీలో. అంటే ఇక నాకు ఒక డౌట్ వచ్చి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నాకు తెలియదు, నాకు యాక్చువల్గా నాకు దీని మీద డీపర్ నాలెడ్జ్ లేదు. బట్ లైట్గా నాకున్న ప్రశ్నలని ముఖ్యంగా వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ వాళ్ళకి అడుగుతున్నాయి ప్రశ్నలు. వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ఒకవేళ నా ప్రశ్నలు మీరు ఒకసారి విని ఈ ప్రకారంగా మీరు లీగల్గా ఏమన్నా ప్రొసీడ్ అవ్వగలరా, ఏమన్నా దీనికి సమాధానాలు తెలుసుకోగలరా అని సమాధానాలు చూసుకొని దాన్ని అకార్డింగ్లీ యాక్ట్ చేయమని వైఎస్ఆర్సిపి లీగల్ సెల్కి రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, యూనివర్సిటీలు అనేవి యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు. ఛాన్సలర్ ఈజ్ గవర్నర్, ఇట్స్ నాట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క చట్టాల ప్రకారం మనకి యూనివర్సిటీ యొక్క ఛాన్సలరు గవర్నర్ ఫోటో మ్యాండేటరీ. ముఖ్యమంత్రి ఫోటో ఈజ్ నాట్ మ్యాండేటరీ, చీఫ్ మినిస్టర్ ఫోటో ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇన్ ద యూనివర్సిటీస్. బట్ గవర్నర్ ఫోటో, ప్రైమ్ మినిస్టర్ ఫోటో and as well as President of India photo is mandatory. నాకు తెలిసిన వరకు మరి చీఫ్ మినిస్టర్ ఫోటో కూడా మ్యాండేటరీ లేదు నాకు తెలియదు జనరల్గా. ఎందుకంటే యూజీసీ కింద రన్ అవుతాయి యూనివర్సిటీలన్నీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద రన్ అవుతాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కింద రన్ అవుతాయి యూజీసీ మొత్తం త్రూ గవర్నర్ రన్ అవుతాయి. సో కాబట్టి వీ కెనాట్ ఫోర్స్ ఏ యూనివర్సిటీ ఛాన్సలర్ టు డిస్ప్లే ముఖ్యమంత్రి ఫోటో పెట్టమని ఫోర్స్ చేయొచ్చా లేదా అనేది నా ప్రశ్న. అనేది ఒకసారి లీగల్ సెల్ వాళ్ళు మీరు దాన్ని స్టడీ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఒకటి, అది ఒక పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తారంటే వాళ్ళు స్పెషల్గా జీవో ఇష్యూ చేశారు. ఇప్పుడు తెలంగాణ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, పంజాబ్ ఒకటి అనుకుంటా, ఒక 4-5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు జీవోలు ఏం పాస్ చేశారంటే ఇక నుండి యూనివర్సిటీలకి, అంటే స్టేట్ రన్ చేసేటువంటి యూనివర్సిటీలకి ఛాన్సలర్గా ముఖ్యమంత్రి ఉంటాడు, గవర్నర్ కాదు అని వీళ్ళు లోకల్ యూనివర్సిటీస్కి కొన్ని, ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ లాంటి లోకల్ యూనివర్సిటీలు పెట్టారు స్టేట్ గవర్నమెంట్, వాటికి ఛాన్సలర్గా ముఖ్యమంత్రి ఉంటాడు, గవర్నర్ కాదని వాళ్ళు స్పెషల్గా ఒక జీవో ఒకటి పాస్ చేసుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి ముఖ్యమంత్రి కింద యూనివర్సిటీలు రన్ అవుతున్నాయి. అలాంటి జీవోని ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారా? ముఖ్యమంత్రి కిందే ఆంధ్ర యూనివర్సిటీ రన్ అవుతుంది, ముఖ్యమంత్రి కింద నాగార్జున యూనివర్సిటీ రన్ అవుతుంది, గవర్నర్కి సంబంధం లేదని లాంటి జీవో ఏమైనా పాస్ చేశారా లేదా ఒకసారి వెరిఫై చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. పాయింట్ నెంబర్ 2. అండ్ వన్ మోర్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లో ముఖ్యమంత్రి యొక్క ఫోటో అనేది మ్యాండేటరీ. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఫోటోలు తగిలిస్తున్నారు కదా, ఆఫీసుల్లో ముఖ్యమంత్రి ఫోటో మ్యాండేటరీ. దానికి సంబంధించిన జీవోలు ఉండొచ్చు. ఇంతకుముందు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే గవర్నమెంట్ ఆఫీసులో వాళ్ళు ఫోటోలు తగిలిస్తారు. బట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో కూడా తగిలించాలి అనేటువంటి అలాంటి యాక్ట్ ఏమైనా ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఇద్దరు కలిపి తగిలిస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసులో. అది అలౌడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్యూటీ సీఎం ఫోటో తగిలించాలి అనేది మ్యాండేటరీయా? ఒకవేళ అది మ్యాండేటరీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టలేదు గవర్నమెంట్ ఆఫీసులో అనేది ఒక ప్రశ్న వచ్చింది నాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. పవన్ కళ్యాణ్ గారు పొత్తుకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారే. ఒప్పించి
బ్యాటింగ్ చేసి సరే గెలిపించి టీంని గెలిపించాడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు. బట్ రిమెంబర్ ఈజ్ నాట్ ద కెప్టెన్ ఆఫ్ ది టీమ్. కెప్టెన్ ఆఫ్ ది టీమ్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు. అఫీషియల్లీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలవచ్చు. ఆయన వల్ల మీరు గెలిచినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, డిప్యూటీ సీఎం అని చేశారు. ఇంకా అవసరమైతే మీ పార్టీ ఆఫీసుల్లో మీరు ఫోటోలు పెట్టుకోవచ్చు. ఇంకా బాగా అభిమానం ఉంటే ప్రాబబ్లీ మన ఇళ్లలో కూడా వాళ్ళిద్దరు ఫోటో పెట్టుకోవచ్చు, కార్యకర్తలు వీళ్ళందరూ. కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టేటువంటి లీగల్గా వ్యాలిడా అనేది ఒక ప్రశ్న వచ్చింది. అంటే నాకు వచ్చిన ప్రశ్న అది లీగల్గా వ్యాలిడా? అలాంటి జీవో ఏమైనా ఇచ్చుంటారు. ఇంతకుముందు ఏమైనా జీవో ఇస్తే అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో మీరు ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి అనేటువంటి జీవో ఉండుండొచ్చు. నాకు తెలిసిన వరకు డిప్యూటీ సీఎం ఫోటో కూడా మీరు పెట్టాలి అనేటువంటి జీవో నాకు తెలిసిన వరకు ఉండుండకపోవచ్చు. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టాలంటే వీళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి ఒక జీవో, ఒక యాక్ట్ పాస్ చేసుకొని ఇక నుంచి గవర్నమెంట్ ఆఫీసుల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటోలు కూడా పెట్టాలి, తగిలించాలి అని ఒక యాక్ట్ రెజల్యూషన్ పాస్ చేసి అప్పుడు మీరు తగిలించాలి. కానీ గవర్నమెంట్ మీది కదా అని చెప్పేసి అలాంటి యాక్ట్ ఏమి లేకుండా, అలాంటి జీవో ఏమి లేకుండా జస్ట్ లైక్ దట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కలిపి గవర్నమెంట్ ఆఫీస్లో పెట్టడం అనేది లీగలా ఇల్లీగలా అనేది నాకు తెలీదు. వన్ టైమ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వర్క్ చేయాలి దాని మీద. పేపర్స్లో ఎవరు ఫోటోలు వేయాలి అనే దాని మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. అంటే గవర్నమెంట్ ప్రభుత్వము అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది. స్కీములు కానీ ఏదైనా గవర్నమెంట్ సాధించిన సక్సెస్ కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది. ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పుడు ఎవరు ఫోటోలు వేయాలి అనే దానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ఏంటంటే పబ్లిక్ మనీతో నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావు. గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పేపర్ వాళ్ళకి వీళ్ళు డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ హ్యాస్ టు పే మనీ. టైమ్స్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ యాడ్ వస్తే గవర్నమెంట్ టైమ్స్ ఆఫ్ ఇండియాకి డబ్బులు ఇవ్వాలి. సో యూఆర్ స్పెండింగ్ పబ్లిక్ మనీని స్పెండ్ చేసేటప్పుడు ఎవరెవరు ఫోటోలు మాత్రమే వేయాలి అనేది సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. అదేంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ముఖ్యమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళు నలుగురు తప్ప ఎవరి ఫోటోలు కూడా మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేయడానికి లేదు. బికాజ్ ఇట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ అని చెప్పి కోర్టు ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది దానికి. ఓన్లీ ముఖ్యమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అండ్ రాష్ట్రపతి వీళ్ళు నలుగురిదే, మిగతా వాళ్ళు ఎవరిది వేయడానికి లేదు. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టాలి, నాకు అభిమానం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద అని అనిపిస్తే ముఖ్యమంత్రి ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసి మీరు డిప్యూటీ సీఎంగా ఉండి అప్పుడు ఆయన ఫోటోలు తగిలించవచ్చు. ఐ థింక్ లీగల్గా. అంటే ఆయన ఫోటోలు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. అంటే ఫొటోస్ తగిలించడానికి ఏం చట్టం అనేది నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పింది పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, ఫోటోలు తగిలించడానికి, డిప్యూటీ సీఎం ఫోటో తగిలించడానికి దానికి ఏమైనా చట్టం ఉందా? వీళ్ళు ఏమైనా జీవో పాస్ చేయాలా? జీవో పాస్ చేస్తే ఇప్పుడు తమిళనాడులో కూడా ఇలానే జరిగింది. తమిళనాడులో ఐ థింక్ ఉత్తరప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టలేదని ఒక అతను కోర్టుకు వెళ్ళాడు. మీరు అంబేద్కర్ ఫోటో పెట్టాలి గవర్నమెంట్ ఆఫీస్లో అని చెప్పి అతను కోర్టుకు వెళ్తే కోర్టు తీర్పిచ్చింది ఏంటంటే ఓన్లీ ఒక స్పెసిఫైడ్ 8 ఫోటోలు మాత్రమే అలౌడ్, దాంట్లో అంబేద్కర్ ఫోటో లేదని కోర్టు తీర్పిచ్చింది వాళ్ళ స్టేట్లో. ఇక్కడ తమిళనాడులో ఒక కేసు వచ్చింది. తమిళనాడులో ఏంటంటే ప్రధానమంత్రి ఫోటో ప్లస్ రాష్ట్రపతి ఫోటో మేము పెట్టమన్నారు. మాకు అవసరం లేదు, తమిళనాడు వాళ్ళు అంత డిఫరెంట్గా ఉంటారని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను కదా. వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ ముఖ్యమంత్రి ఫోటోలు, పాత ముఖ్యమంత్రి ఫోటోలు మాత్రం గవర్నమెంట్ ఆఫీసులో పెడుతున్నారు తమిళనాడులో. ఎవరో కోర్టుకు వెళ్ళారు, నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలి, రాష్ట్రపతి ఫోటో పెట్టాలని. అయితే ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్తే మద్రాస్ హైకోర్టు ఏం తీర్పిచ్చింది? మద్రాస్ హైకోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో ఇట్ ఈస్ మ్యాండేటరీ. అంటే ప్రభుత్వ ఆఫీసుల్లో రాష్ట్రం కింద నడిచేటువంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో రాష్ట్ర పరిధిలో రాష్ట్ర జీవోలు చేసుకోవాలి. కేంద్రానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు అయితే కేంద్రం జీవోలు చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అయితే మా మోడీ గారి ఫోటో పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ అయితే ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి.
ప్రధానమంత్రిది, రాష్ట్రపతిది మే అనే పదం వాడి జీవో పాస్ చేశారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళేమి మోడీ గారి ఫోటోలు అవేం పెట్టట్లే వాళ్ళు తమిళనాడులో. ఓన్లీ వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకుంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో మహా ఉంటే ముఖ్యమంత్రి ఫోటో పెట్టండి అని ఉండుండొచ్చు మన రాష్ట్రంలో జీవో. అంతే తప్ప డిప్యూటీ సీఎంది కూడా పెట్టాలి, మా అలయన్స్ పార్ట్నర్ది కూడా పెట్టాలి అనేటువంటి అలాంటి జీవో ఏమైనా ఉందా అనేది నాకు తెలీదు. మేబీ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వాళ్ళు ఈ యాంగిల్లో ఆలోచించి మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడితే మనకేం నష్టం ఏం లేదు. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి లీగల్. మీరు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా మేము చంద్రబాబు నాయుడు గారి ఫోటో గవర్నమెంట్ ఆఫీస్లో పెడతామంటే మీరు రెజల్యూషన్ పాస్ చేయండి అంటున్నా. నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్లో మీరు రెజల్యూషన్ పాస్ చేసి ఒక జీవో పాస్ చేసి ఇక నుంచి డిప్యూటీ సీఎం ఫోటోలు కూడా గవర్నమెంట్ ఆఫీస్లో పెట్టాలని ఒక జీవో పాస్ చేస్తే, ఒకవేళ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 డిప్యూటీ సీఎంలు పెట్టారు. జగన్ గారి ఫోటోతో పాటు వాళ్ళ 5 ఫోటోలు కూడా పెడతారు. జీవో ఈజ్ ఫర్ ఆల్, రూల్ ఈజ్ ఫర్ ఆల్. ఓకే, అది నేను చెప్పేది. అది సరే, చూద్దాం మన లీగల్ సెల్ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.